శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. హైదర్నగర్ డివిజన్, కుకట్పల్లి డివిజన్ నేతలకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అబద్ధపు హామీలు, బూటకపు మాటలతో ప్రభుత్వం నడిపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ విధానాలను నచ్చక బీఆర్ఎస్లోకి తిరిగి వస్తున్నారని మాధవరం కృష్ణారావు తెలిపారు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ, ఒక పింఛన్దారులే కానీ, ఇలా పింఛన్దారులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి 100 రోజుల్లో ఇలా పింఛన్దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా జనవరిలో ఇవ్వలేదు పింఛన్లు, ఆగస్టులో కూడా పింఛన్లు ఇవ్వలేదు. సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలు ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా ఎగగొట్టే ప్రయత్నం చేశారు.